అంత అల్లాటప్ప వంట కాదు ఇది. చాలా కష్టపడి చాలా డబ్బులు పెట్టాలా, చాలా కష్టపడాలి. అంత టేస్ట్ అంత అదిరిపోయి ఉంటుంది మళ్ళా. మమ్మీ 3 రోజుల తర్వాత మరి మటన్, ఎండిన మటన్ ఎలా ఉందో చూడాలని చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నాము. అండ్ బై ద వే మమ్మీ, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. బంగారం, నువ్వు కూడా అద్దరిపోను ఉన్నావు. చాలా కొత్త చీరనా? మొన్న తీసుకున్నది ఆన్లైన్ ఇదేనా? ఓ ఫుల్ ట్రెండింగ్ చీర కట్టుకుంది ఈరోజు నా బంగారం. హాయ్ చెప్పు అందరికి. మమ్మీ వీడియోకి హాయ్ చెప్పు. మమ్మీ ఓకే. మరి ఎండిన మటన్ ఎలా ఉంది ఇంకా చూపి అయితే. చూడండి, మొన్న ఎండబెట్టిన మటన్ చూడండి, 10 కేజీల మటన్ తీసుకొచ్చి ఎండేస్తే గింతంత అయింది. అంటే కొద్దిగా తిన్నాం లేదు, రోజు కొద్ది తింటున్నాము ఈ గ్యాప్ లోనే. సో ఎడు తిరిగి ఇదండి మటన్. చెప్పు మమ్మీ. ఎండు మటన్ మొన్న ఎండబెట్టుకున్నాం చూసారు కదండి, అది ఎండి ఇంత అయింది. తడిసి మోపడైంది అంటారు కానీ ఇది ఉల్టైంది మమ్మీ, ఎండి గిన్నెడైంది. అవన్నీ కొద్ది 2 పీసులు తింటున్నామండి, ఏదో నంచుకున్నట్టుగా కొద్దిగా. అయినా చూడండి ఆల్మోస్ట్ ఇది ఎట్లేదన్నా అంతా తిన్నకపోయింది కూడా. ఒక 8 కేజీలు ఉన్నట్టున్నా ఇది. 8 కేజీల మటన్ చూడండి. 8 గిన్నెలో ఒక చిన్న ఏంటిది డీసా కలాయా, చిన్న డీస్ అంత వచ్చింది. ఇగోండి ఆ రోజు చూపించిన ముక్క ఎలా ఎండిపోయింది చూడండి. సరే, సో ఎండిన మటన్, డ్రైడ్ మటన్ రెడీ. సో ఇదే కంటిన్యూషన్ వీడియో ఆ రోజుది. ఈ రోజు దీన్ని ఉపయోగించి ఏం చేస్తావు మమ్మీ మరి? కర్రీ వైట్ రైస్ అండ్ కర్రీ చేస్తున్నావా? 2-3 రకాలు చేసుకోవచ్చు. ఓకే, మంచిగా వేయించుకొని తినొచ్చు, తినొచ్చు. ఇంకా బాగుంటాయి అన్నం లేకన్నా. నెక్స్ట్ టైం సంగట్లు చూపిస్తాను. ఓకే, ఒకసారి సంగట్లు కూడా చేసుకొని చూపి. సరే మమ్మీ, చేసి చూపి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. తినేసి కూడా టేస్ట్ చేస్తానండి. ఓకే మమ్మీ, లెట్స్ గో. ఓకే, నీళ్ళు పట్టియమ్మా సగానికి. సరే, చూడండి ఇన్ని వరకు నానేసుకుందాం. 1 కేజీ వరకు. చూడండి మీ ముందే అన్ని చేస్తున్నా. 1 అవర్ నానాలండి. కూర వండుకోవడానికి ముందు ఈ ఎండు చీలని, ఎండు మాంసాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మంచిగా ఉడుకుద్ది. బంగారం, నువ్వు ఎప్పుడైనా తిన్నావు బంగారం ఇట్లా? ఎప్పుడు తినలే కదా. ఎండు చేపలు మాత్రం చూసినావు కానీ ఎండు మటన్ ఇట్లా ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా. మొదటిసారి. చూడు బంగారం, తినేసి చూడు, చాలా బాగుంటది మమ్మీ చేసేది. ఓకేనా? అయ్యి మమ్మీ, అట్నే ఉండు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. అవును, ఆ ముక్క అనుకుంటది ఎంత పుణ్యం చేసిన యూట్యూబ్ వీడియోలో. ఎవరు చేతుల్లో పడితే ఎక్కడ మాయమైపోయేది, ఎక్కడో పోయి ఉండేది. నేను చరిత్రలో మిగిలిపోతున్నాను అనుకుంటా యూట్యూబ్ చరిత్ర. చూడండి మంచిగా. ఏదో మమ్మీ కోపి పీసులు అన్ని పైకి వచ్చినాయి. వదిలే కోపి పీసులు అన్ని పైకి వచ్చాయండి. కోపి పీసులు అండి పైకి వచ్చినాయి. ఇదంతా మాంసం. అవును, చాలానే ఉంది. కేజీ మాంసం ఉంటది. కేజీ కంటే ఎక్కువ ఉంటుంది మమ్మీ. ఎక్కువ ఉంటుంది, తప్పకుండా ఎక్కువ ఉంటుంది. చాలా ఎండి అంత ఉంది. కేజీన్నర ఉంటది పచ్చి మాంసం అయితే. సరే అండి, 1 అవర్ నానేద్దాం. తర్వాత కర్రీ చేసుకుందాం. ఓకే బంగారం, వెనక్కి తిరుగు. ఏంటి పువ్వు లేదా? పువ్వు పెట్టుకోలేదా? ఉంది. జస్ట్ ఒక్క సెకండ్, నేను తీసుకొస్తా. ఏమి గట్టిగా మమ్మీ పువ్వు. బంగారం తీసుకో. హే, రోజా ఫ్లవర్ కూడా ఎంత బాగా శారీలో మిక్స్ అయిందిరా. ఆ కలర్ చూడు, సేమ్. చూడండి ఎంత కలర్ మ్యాచ్ అయిందో తన శారీలో ఈ కలర్ కి. వాట్ ఏ మ్యాచింగ్ బంగారం. అండ్ బై ద వే, నువ్వు తీసుకున్న ఈ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అద్దరిపోనుంది బంగారం. చాలా బాగుంది. ఇటు తిరుగు. అట్లా అనుకుంటూనే, అట్లా కామెంట్స్ పెడుతూనే మండిపోతుండాలి నాకు ఒక్కొక్కరికి. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎంత మంచోళ్ళంటే మమ్మీ, నువ్వు కనీసం ఒక 30-40 కామెంట్స్ వస్తే 30-40కి మొత్తం కూడా మంచి కామెంట్స్ వస్తాయి. అదే మమ్మీ, అరగంట అయింది మమ్మీ. ముక్కల్ని నానబెట్టిడా, నువ్వు అటు తిరిగి అటు ఏటో చూసుకుంటే మమ్మీ. పాపం పిలుస్తాను, అరగంట నుండి నానబెట్టారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. గిన్నె తీసుకుంటున్నా. ఓకే, నూనె వేసి ఉల్లిగడ్డ, నూనె ఆగిన తర్వాత ఉల్లిగడ్డ నేను అంతలోకి ఇది గడిగి పెట్టుకుంటా. చూడండి మంచిగా 1/2 అవర్ నానింది. నానిన తర్వాత ఇట్లా బాగా కడుక్కోవాలా. కొవ్వు చూడండి కరిగిపోతా ఉంది. మనకు కూడా ఇట్నే కరిగిపోతే ఎంత బాగుంటది కదా మమ్మీ. ఏ డైట్ చేయకుండా. అవును, ఏ డైట్ ఏ జిమ్ చేయకుండా. ఎంత ట్రై చేస్తున్నామో తగ్గాలని. మీ ముఖం తగ్గుతున్నారులే, ఇంత తినుకుంటారు అనుకుంటారు కదా. కరెక్ట్. వీడియో చూసేటోళ్ళు అనుకుంటుంటారా మీరు ఈ రకంగా తినుకుంటే డైట్ గురించి మీరే మాట్లాడేది అనుకుంటుంటారా? మీకు అర్హత లేదు డైట్ గురించి మాట్లాడడానికి. లేదండి, మేము ఆల్రెడీ కొంచెం క్యాలరీ డెఫిసిట్ లోనే ఉన్నాం. ఏదో వీడియో చేసేటప్పుడు కొద్దిగా మంచి తింటాము, తర్వాత మళ్ళీ క్యాలరీ డెఫిసిట్ అలాగే మెయింటైన్ చేస్తాం అనమాట. లేకపోతే ఇంతలావు కాకపోయినావా? అవును, అట్లనే మీకోసమే చేసేది. అన్ని వంటలు చూపిద్దామని చేయడం. అవును, కరెక్ట్. రకరకాల వంటలన్నీ ఎలా చేస్తారు, ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవడం మనం చూపిద్దామని మా మమ్మీ ఈ ఛానల్ పెట్టింది. ఇంకా మమ్మీని తినకపోతే ఎట్లా? అవును, అందుకని
ఒకసారి కడుక్కొని మళ్ళీ 2 టైం కడుక్కున్నా. ఏది ఎక్కువ అవుతుందా? తీసి ఎందుకంటే ఇదంతా కొవ్వే, ఇదంతా కడిగి చాలా అవుతుంది. చాలా 2 సార్లు చాలు అండి కడుక్కోవటం. ఎందుకంటే ఇది కడుగుతా ఉంటే కొవ్వు కరిగిపోతూనే ఉంటుంది. అంటే 2 సార్లు చాలు. యాక్చువల్లీ అది కూడా అవసరం లేదండి, కానీ ఏంటంటే పైన దుమ్ము ధూళి పోద్దని అంటే కడగాల్సిన అవసరమే లేదు. ఆరబెట్టినప్పుడు ఎండబెట్టినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది కదా, అది పోవాలని అంతే. అవునండి, చాలా క్లీన్గా ఉంటుంది. మంచిగా ఎండలో ఎండబెట్టేది, సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకునేది. అట్లా మంచి మెయింటైన్ చేసినాం అనమాట. అండ్ నాకు తెలిసి మమ్మీ ఇది నువ్వు 1.5 కేజీ అన్న ఒకటి ఇందాక 2 కేజీల పైన ఉంటుంది మమ్మీ. 2 కేజీల పైన గ్యారంటీ. ఎందుకంటే పచ్చి మాంసమే అంత మాంసం ఉంటే 2 కేజీలు ఉంటుంది మమ్మీ. అది ఎండి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఇంకోటి మటన్ అది అంటే బిజినెస్ చేసేటోళ్ళు అసలు చేయలేరు. ఎందుకంటే 10 కేజీలు వేస్తే ఎండేస్తే 5 కేజీలు అయింది. ఆయిల్ కాగిందండి మంచిగా. ఒక ఉల్లిగడ్డ సన్నగా కలుపుకొని ఆయిల్ వేసుకున్నాం. కలపెట్టమ్మ బాగుంది. ఎండు మాంసం బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకంటే కష్టమో, వాళ్ళకి మటన్ ఏమో చాలా కాస్ట్లీ ఉంటుంది. కానీ ఆ ఎండేసరికి గెంత ఇది కొనేటోళ్ళేమో మాకు తక్కువ పంపించండి అనేసి గొడవ చేస్తారు బంగారం. అందువల్ల పాప వాళ్ళకి చాలా కష్టాలు అనమాట. నేను కొన్ని వీడియోస్లలో చూశాను. అవునా? చూశాను. అలా ఎండబెట్టి అమ్ముతున్నారు, బిజినెస్ చేస్తా ఉన్నారు. అవును, బిజినెస్ చేస్తారు కొంతమంది. మన తెలుగు యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది చేశారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ఎండు చీల కూర చేయాలంటే, ఎండు చీల కూర అంటే డ్రై మటన్ కర్రీ చేయాలంటే ఆయిల్ వేసుకుని ఆయిల్లో మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ రెడ్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. దాని తర్వాత ఏం చేయాలి బంగారం? తర్వాత ఏంటయ్యా? అల్లం పేస్ట్ చేయాలనా? ఓకే బంగారం, తీసుకొని వస్తా. ఓ మమ్మీ ఇచ్చేసిందా? ఇచ్చేసింది. రా మమ్మీ నువ్వు కూడా చేస్తుంది కదా పాడలు చేయకూడదు. చెప్తే కదా ఎట్లా చేయాలో చెప్తాను నేను. అయ్యో ఆల్రెడీ ఇందులో స్పూన్ ఉంది, నేను మళ్ళీ స్పూన్ పెట్టాను. అగో అల్లం పేస్ట్ చట్నీ చూడండి, అల్లం గార్లిక్ చట్నీ. చట్నీ అంటాను నేను, చట్నీ లాగా ఉండేసరికి. పేస్ట్ చూడండి 2 టీ స్పూన్లు. ఫుల్ ఫ్రెష్ నూనె పెట్టుంది అనమాట నిండుగా. చూడండి మళ్ళీ డబ్బా. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తింటాం. కేజీ అల్లానికి 1/2 కేజీ ఎల్లిపాయలు. ఎవరు అడిగారు ఎలా చేసుకోవాలనేసి. కేజీ అల్లంకి 1/2 కేజీ ఎల్లిపాయలు వేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కలుపు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది, నిల్వ ఉంటుంది. కానీ మాకు తొందరగా అయిపోద్ది, మేము ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి మాకు 15 days లో అంత డబ్బా అయిపోద్ది. అది సుమారు ఉపయోగిస్తేనే, గట్టిగా ఉపయోగిస్తే 10 days కూడా రాదు. ఎందుకంటే అన్ని వెజ్ కూరలో వేస్తాం. వెజ్ లోనే నాన్ వెజ్ లోనే బంగారం? వెజ్ లో కూడా వేస్తాం కదా. వంకాయ, దోసకాయ అన్ని వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్నిట్లో వేస్తామండి. వేయండి. ఒక టమాటా పచ్చళ్ళలో, పప్పులలో, చారులలో, వాటిలో వేయం. ఆ మూటల్లో మిగతా కూరలు అన్నింటిలో 1 స్పూన్ వేస్తాం. బాగానే ఉంటుంది. కొంచెం వేగాలంటే కొంచెం పచ్చివాసన పోయేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అప్పుడే కమ్మటి టేస్ట్ వస్తుంది. చేసుకుంటే కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది. ఎంత ఉడికినా కూడా పచ్చిగానే వాసన వస్తుంది. మనకు ఆయిల్లో బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ రావాలా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగింది, అడుగు అంటుతుంది. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం. 2 టమాటాలు. ఇందులో టమాటాలు వేసుకోవాలా, ఎందుకంటే గుజ్జే రాదు సరిగా ఎండు మాంసంలో. గుజ్జు రాదు. అందుకని టమాటాలు వేసుకుంటే రుచి టేస్ట్ ఉంటుంది. ఇక కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలు వేయమ్మా. ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న. ఇదేమి మగ్గమండి, అదే మగ్గుద్ది కుక్కర్లో కదా. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. కడిగి పెట్టుకున్నాం మటన్, డ్రై మటన్. నీళ్ళు రానియకుండా నీట్గా వేసుకుని కలిపెట్టమ్మా. ఇందులో ఇప్పుడు పసుపు కారం కూడా వేస్తాం మమ్మీ. ఐకానిక్ పీసు. అది చివరి ఎవరో ఒకటి తినేదాకా అట్నే బిల్డప్ కొడుతూనే ఉంటుంది మమ్మీ. అది తినేదాకా చూడండి. 2 స్పూన్లు చిన్న చిన్న, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. అందుకే 2 చిన్న స్పూన్లు కారపొడి వేసిన. అబ్బో మా కూర చాలా స్పీడ్గా ఉందండి. ఇంకంత
కొంచెం కొంచెం చాలు. పసుపు అండి 1½ స్పూన్ పసుపు. కల్లుప్పు ఒక్క స్పూన్ ఇస్తాను. సరే. ఒక్క స్పూను కల్లుప్పు వేస్తున్నామండి. చాలు అంతే. తక్కువ అయితే ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే పానీ ఉంది. కొంచెం కూరలు కొంచెం తక్కువనే ఉండాలి, కానీ కొద్ది కసిమైనా తినట్లేదు మేము కూడా. తిప్పే పసుపు కారం పడంగానే ఇప్పటిదాకా లేని రంగు మంచిగా వచ్చింది చూడండి. ఇప్పుడు కూరలాగా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మంచిగా ఈ మటన్ కూడా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఇప్పుడు మమ్మీ నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని కలిపెట్టమ్మా. మొక్క మునిగేంత మందమే, ఎక్కువ నీళ్ళు ఎనుకోవండి కుక్కర్లో. కలిపెట్టు. ఇప్పుడు మంచిగా గుజ్జు పడుతుంది అనమాట టమాటాలు ఉడికి. అప్పుడు కూర మంచిగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది కూడా. ఆ మాత్రం చాలండి వాటరు. నేనైతే 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్ తక్కువ వేసుకున్నాను. మంచిగా కుక్కర్ కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం మూతేసుకొని. యాక్చువల్లీ అది కాదు, ఇది చూసుకోవాలి, ఇది సేఫ్టీ వాల్వ్. అదే ఇది అప్పుడప్పుడు క్లీన్ చేయాలి మంచిగా, బ్లాక్ అవ్వకుండా చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం 2 విజిల్లు వచ్చిన తర్వాత వద్దాం మళ్ళీ. కూర ఉడుకుతున్న క్షణాన మా మమ్మీ బయట బాల్కనీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది బంగారం? విశ్రాంతి తీసుకుంటుందా? నేను కూడా తీసుకుంటున్నా. నువ్వు కూడా విశ్రాంతి తీసుకుంటున్నావా? అండ్ మొన్న మనం తీసిన వీడియో ఏంటిది, మటన్ బిర్యానీ కదా. అత్తయ్య, నువ్వు, నేను, మమ్మీ అందరం అద్దరిపోయిన రెస్పాన్స్ వచ్చింది బంగారం. ఎన్ని వేల మంది, ఆల్మోస్ట్ 16,000 క్రాస్ అయిపోయింది. ఎంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సూపర్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆ వీడియో. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందామండి. హోమ్మేడ్ మసాలా. ఫస్ట్ కళాయి పెట్టి స్టవ్ ముట్టించుకొని ముందుగా చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు అవి అందుకోమా. ఎల్లిపాయలు అవి వేసి తర్వాత ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలా. బావా అయిపోవచ్చింది బాబా. హాయ్ డాడీ. మమ్మీ ఈరోజు వంట లేట్ అయిపోయింది మమ్మీ. ఈరోజు స్పెషల్ చేస్తుంది డాడీ మమ్మీ. ఈరోజు స్పెషలా చూపిస్తా. ఆహా చూడండి డాడీ ఎట్లుందా. కలిపెట్టి మమ్మీ. బా ఎంత టెంప్టింగ్ ఉంది మమ్మీ కూర కదా. ఎండు మాంసం మమ్మీ చాలా బాగుంది మమ్మీ. ఉడికేసరికి ఎన్ని విజిల్స్ వచ్చినాయి? 3 విజిల్స్. అసలు ఎండిన మాంసం లాగా లేదు, గుజ్జు గుజ్జుగా ఎంత బాగా వచ్చింది చూడు. ఈ ముక్కలు అంత దోసకాయ ముక్కల్లా ఉండయి, కానీ దోసకాయ ముక్కలు కాదు. కొవ్వు ముక్కలు. వేసేయమ్మా. చూడండి కొద్దిగా ముందు వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలా. చెప్పు మమ్మీ. భలేగుంది కూర. సూపర్ ఉందిగా. అసలు ఎండు మాంసం లాగానే లేదు మమ్మీ, గుజ్జు గుజ్జు మంచి మటన్ తీసుకొచ్చి వండినట్టుకుంది. మటన్ డ్రై మటన్ రెడీ. మీకు చాలా ఇష్టం. 3 రోజులు కష్టపడుతూనే ఉంది మమ్మీ. ఎంత తీసుకురావడము, కోసేయడము, వేలకు వేలు డబ్బులు పెట్టి తేవటం, పొద్దు దూపి ఎండ పెట్టడం, నైట్ ఇంటికి లోపల తేవటం, మళ్ళీ ఎండ వేయడము. అంత కష్టపడాలి. చాలా కష్టం ఈ వంట వెనక. అంత అల్లాటప్ప వంట కాదు ఇది. చాలా కష్టపడి చాలా డబ్బులు పెట్టాలా, చాలా కష్టము పడాలి. అంత టేస్ట్ ఉంటుంది, అంత అద్దరిపోయి ఉంటుంది. మళ్ళా లైట్గా వేసుకోవాలండి. ఏగినాయి ఇంకంతే. అవి చల్లారేసరికి చక్కగా ఏమైంది ఏగుతాయి. అది దించుకుందాం. ఎక్కువ వేగిపోతాయి. మళ్ళీ పక్కన పెట్టుకుందాం. దించుకుంటే కొద్దిగా తక్కువ ఎగుతాయి అన్నమాట. చాలు అవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. అంత భవాని దామ్మ కొత్తిమీర దూరం. చాలు ఎక్కువ వద్దు. కాదు మరి ఎముక ఎండు మాసమే మెత్త ఉడికిపోతాయి. అయ్యి ఉంటాయి పాపం. మీ అంత బతుకు పాపం, చిన్నటి ప్రాణాలు వాటికి. చూడండి మా డాడీ వచ్చి స్మెల్ మటుకు అద్దరిపోతుందని అక్కడ నుండి వచ్చి చెప్తున్నారు. అయితే డాడీ జస్ట్ ఈరోజు లేట్ అయింది. యాక్చువల్లీ డబుల్ కట్ బెడ్ తీసుకొచ్చినాం. మన డబుల్ కట్ మాత్రం బిగించుకుంటున్నాడు, అందువల్ల లేట్ అయింది వంట. కుకింగ్ లేట్ అయింది. కుక్కర్ విజిల్ పెట్టినా కదా, అవన పోయిండు. 1.5 hour అయింది.
మీరు చూడడానికి వెనక్కి బ్యాక్ టు బ్యాక్ ఉంటది కానీ సీన్స్ దగ్గర దగ్గర ఇప్పుడు 1.5 hour తర్వాత వచ్చిన అనమాట. మా బావ ఆకలి కల్లాడిపోతుండ్రు పొద్దు గుప్పుడు పని చేసి వచ్చి, అందుకే ఇప్పుడు గబగబా మిక్సీ పడుతున్నాం. మంచి ధనియాలు చల్లారనియండి, ధనియాలు మసాలా దినుసులన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. గిర్ర గిర్ర తిప్పుకుందాం. గిర 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 గింగిర గిరే ఎర్రెర్ర బొట్టు దిద్దియండి మేఘం మెరిసిందే. హాయ్ అండి, చూడండి మేము రోలు తెచ్చుకున్నాం కొత్తది. ఇట్లా ఎల్లిపాయలు ఏంది ధనియాలు మెతకం కానీ ఎల్లిపాయలు మిరియాలు ఏమన్నా పచ్చిమిరపకాయలు దంచాలంటే మంచిగా దంచుకోవచ్చు. ఇంట్లో లేదు మాకు, ఇప్పుడే తెచ్చుకున్నాం. మా నవీన్ తెచ్చిండు. ఎంత అయింది నవీన్? మమ్మీ ఇది దగ్గర దగ్గర 380 రూపాయలు అన్నారు మమ్మీ. 300 కానీ తక్కువ చేసి 260 రూపాయలకి ఇచ్చింది మమ్మీ లాస్ట్. తక్కువ రేట్కి వచ్చింది. పర్వాలేదు, బాగుంది. 260 రూపాయలకి ఇంత మంచిది వచ్చింది చూడు, లావుది మంచిగా. అవును, అయిందండి. మసాలా మంచిగా పట్టుకున్నాం, ఎల్లిపాయలు వేసి మంచిగా ముద్దగా బాగుంది. కమ్మటి స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది మమ్మీ స్మెల్. అసలు కూరలో పడక ముందే ఎంత గుమ్ములాడుతుంది. అందుకనే ప్యాకెట్ల మసాలా యూజ్ చేయకూడదు, ఇంట్లో చేసిందే కమ్మగా ఉంటది. అవును, నేను ప్యాకెట్ మసాలా వేస్తుంటే ఒప్పుకోట్లేరు. అవును, చాలా మంది అంతా చాలా మంది అంటారు వద్దని. అవును, మంచి పని అయింది మాకు కూడా. అయిపోయిందండి కూర, దించుకుందాం. రెడీ దించి వడ్డించుకుందాం. ఈరోజు నేను కూడా తింటా మమ్మీ. తినేనా బంగారం? నో క్యాలరీ డెఫిసిట్ ఈరోజు. నోరు ఉడుతుంది అందుకని. అయిపోయిందండి, బంద్ చేసుకుందాం. వడ్డించుకుందాం పదండి. ఇప్పుడు నా బంగారం అన్నం పెడుతుంది, వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, వేడి వేడి వైట్ రైస్. యాక్చువల్లీ ఈ కూర సంగటిలో కూడా బాగుంటుంది, రాగి సంగటి. కాకపోతే మొదటిసారి కదా వైట్ రైస్లో వీడియో చేస్తున్నాము. నెక్స్ట్ టైం రాగి సంగటితో కూడా చేస్తుంది. తర్వాత రకరకాలుగా వండి చూపిస్తుంది మా మమ్మీ. మమ్మీ వడ్డించు మమ్మీ, అందరం వెయిటింగ్. రండి భోజనం చేద్దాం, అందరూ రండి. చక్కగా ఎండు మాంసంతో భోజనం చేద్దాం. మంచి అరోమా మమ్మీ, మళ్ళీ ఒకలాంటి స్మెల్. అవును, ఏమకలు తింటావా బాబా? బుద్ధి చేస్తాను. పొట్టమ్మ కోడల భవాని. నీకేసేనా? తిని బాబా, తినేసి. తిను బంగారం. అద్దరిపోయే రుచి, ఏమో టేస్ట్. టేస్ట్ బాగుంది. నచ్చిందా డాడీ? సూపర్. మా ఆయనకి ఎండు మాంసం అంటే చాలా ఇష్టం అన్నిటికన్నా. అసలు మమ్మీ అసలు మటన్ లాంటి ఫీలే లేదు. ఒక మంచి అరోమా, ఒక వెరైటీ టేస్ట్ మమ్మీ. అద్దరి పొన్నుంది అసలుకి, తింటుంటే సూపర్ ఉంది. మటన్ రుచి వేరు, ఎండు మటన్ రుచి వేరండి. మేము అది తింటాం ఇది తింటాం కదా, కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ఏ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నచ్చింది డాడీ కూర? బంగారం నీకు ఎలా ఉంది బంగారం? బాగా నచ్చిందా? టమాటాలు వేసినా కదండి, బాగుంది. అన్నం లేక టమాటాలు వేసి ఉండాలి. నాకైతే సూపర్ నచ్చింది అసలుకి.
ఫ్యాట్ కొవ్వుముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. మమ్మీ నువ్వు చేసిన డ్రై మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. థ్యాంక్ యూ. అద్దరిపోనుంది. అద్దరిపోనుంది. మేము ఇంత కష్టపడి ఎన్ని మాసాలు చేసినందుకు, కష్టపడి రేటు పెట్టి కష్టపడ్డందుకు మంచి ప్రతిఫలం దొరికిందండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా కావాలంటే ఎండబెట్టుకొని తిని చూడండి ఒకసారి ఎట్లుంటుందో. చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో చేసిన చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, మేము ఉంటాం మరి. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోతో.